హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హస్నా మినీ వ్లాగ్స్. నేను ఈరోజు మీకు అందరికీ చాలా ఫేవరెట్ అయిన ఒక స్నాక్స్ ఐటెంతో వచ్చేస్తున్నానండి. అదేంటిదో కాదు, కొబ్బరి లడ్డులు. ఈ లడ్లు పిల్లలకి చాలా బలం అండి. వాళ్ళ బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి అనమాట. మార్నింగ్ పిల్లలు లెగవంగానే ఒక లడ్డు అయితే ఇచ్చేసేయండి. ఎందుకంటున్నారో, పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఈ లడ్లు అయితే తింటారండి. వాళ్ళకి బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయని చెప్పాలి మనమే, అప్పుడే వాళ్ళు తినగలుగుతారు. అదిగాక కొబ్బరి బెల్లం కలిపి ఇస్తే చాలా టేస్ట్ ఉంటుంది కదా. మా పిల్లలైతే చాలా టేస్ట్ చేశారండి. చాలా అంటే చాలా బాగున్నాయి వాళ్ళు చెప్తున్నారు. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి ఈ రెసిపీ. ఎప్పుడు ఎవరొకరు చేసిస్తుండేవాళ్ళు, కానీ ఫస్ట్ టైం నా చేతితో మా పిల్లలకి ఇలా చేసి పెడుతున్నాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ లడ్లు ఎలా తయారు చేయాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు అందరికీ చూపిస్తానండి. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హస్నా మినీ వ్లాగ్స్ అండి. ఇంకా పోతే మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. నేనైతే ఇక్కడ ఒక 2 కొబ్బరి తీసుకున్నానండి, ఎండు కొబ్బరి. అది కాక ఏమైందంటే ఇక్కడ ఎండు కొబ్బరి అనేది బ్లాక్గా ఉండాలి. బ్లాక్గా ఉంటే ఏమవుతుందంటే కొబ్బరి అనేది టేస్ట్గా ఉంటుంది అనమాట. బ్లాక్ వెనక చెప్ప కనిపిస్తుంది కదా, అది బ్లాక్గా ఉంటే కొబ్బరి అనేది చాలా తీయగా ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి నేను కొంచెం బెల్లం తీసుకున్నాను. అంటే మీకు చూపిస్తున్న దాంట్లో కన్నా ఆ పావు కన్నా ఇంకా సగం బెల్లం మాత్రమే తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఈ కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా, ఎందుకంటే మిక్సీకి ఆంతనేసేస్తే అది తిరగదు కదా, అందుకని చెప్పేసి నేను స్మాల్ పీసెస్ అన్నీ కట్ చేసుకున్నాను అనమాట. మిగతా ఉన్న పీసెస్ మొత్తాన్ని కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి బెల్లాన్ని కూడా అలాగే కట్ చేసుకోవాలన్నమాట. నేను వచ్చేసి ఇక్కడ నైఫ్ తోటి ఇలాగా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే బెల్లం అనేది చాలా తొందరగా మెల్ట్ అయిపోతుంది. మనకి ఈజీగానే మిక్సీలో వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా నైఫ్ తోటి ఇలాగా ట్రై చేయండి. బెల్లం అనేది చాలా బాగుంటుందండి. ఇంకా మనకి కొబ్బరిలో కూడా చాలా తొందరగా మిక్స్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, నేను కొబ్బరిని మనం ఏమైతే స్మాల్ పీసెస్ కట్ చేసుకున్నామో ఈ పీసెస్ని బెల్లంతో కలిపి మిక్సీ చేయాలి మనం. ఫస్ట్ అయితే కొబ్బరి ఒక్కదాన్ని నేను మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు మొత్తాన్ని ఒకేసారి గ్రైండ్ చేస్తున్నానండి. మరీ అంత ఫైన్ మెత్తగా అయితే అవసరం లేదు. కొంచెం మన పంటికి తగిలేటట్టుగా కొంచెం పలుకులుగా ఉంటే చాలా బాగుంటుంది అనమాట కొబ్బరి లడ్డులకి. చూడండి ఇట్లా వచ్చిందన్నమాట. మరీ అంత మిక్సీ అయితే నేను పట్టలేదు, మెత్తగా కొంచెం అట్లా ఉంచేసాను. కొంచెం క్రిస్పీగా ఉంటుంది మనం తింటుంటే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బెల్లాన్ని ఇప్పుడు కొబ్బరిలో వేసి కొంచెం వేసుకొని నేను మిక్సీ చేస్తున్నాను అనమాట. హాఫ్ కొబ్బరి తీసుకుంటున్నాను మనం తీసుకున్న దాంట్లో క్వాంటిటీలో, అండ్ బెల్లంలో కూడా హాఫ్ తీసుకొని ఫస్ట్ దాన్ని నేను మిక్సీ పడుతున్నాను. అంతే అండి, చాలా ఈజీగా తొందరగా కొబ్బరి లడ్లు అనేది మనకి రెడీ అయిపోతాయి. ఇలాగా నేను హాఫ్ కొబ్బరిని అండ్ హాఫ్ బెల్లంని తీసుకొని మళ్ళీ మిక్సీ వేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ కొబ్బరి అనేది మనం మిక్సీ చేసాము. ఈ బెల్లాన్ని అట్లాగా చేత్తో కలపడం కన్నా కానీ మిక్సీ ఒక్కసారి అలాగా మనం తిప్పుకోవాలన్నమాట. అలా తిప్పితే ఏమవుతుందంటే బెల్లం అనేది దానికి మంచిగా మెల్ట్ అయిపోతుంది. చూడడానికి ఎట్లా అనిపిస్తుంది, కొబ్బరి అండ్ బెల్లం రెండు మిక్స్ అయిపోయినట్టు ఉన్నాయి కదండి. సేమ్ మనం ఫస్ట్ అయితే అలాగా మిక్సీ చేసుకున్నాము. నెక్స్ట్ మిగిలిన కొబ్బరి పొడిని అండ్ మిగిలిన బెల్లాన్ని కూడా రెండు కలిపి నేను మళ్ళీ మిక్సీ చేస్తున్నాను అనమాట. అలాగే చేస్తే ఏమవుతుందంటే మనకి మంచిగా కొబ్బరి ముద్ద అనేది మనకి తయారైపోతుంది. చూడండి, కొబ్బరి పొడి వేసుకుంటున్నాను అండ్ అలాగే మనకి మిగిలిన కొంచెం బెల్లం ఉంది కదా, ఆ బెల్లాన్ని కూడా అందులో వేసేసుకుంటున్నాను అనమాట. ఇలాంటి హెల్తీ ఫుడ్స్, కొబ్బరి ఉండలు అండ్ నువ్వుల లడ్లు ఇలాంటివి పిల్లలకి ఇస్తూ ఉంటే వాళ్ళ బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతూ ఉంటాయండి. పిల్లలకి మనం ఈ టైంలోనే జాగ్రత్తగా చూసుకోవాలి కదా పిల్లలు, ఎందుకంటే డే మొత్తం స్కూల్లోనే కూర్చొని వస్తూ ఉంటారు. వాళ్ళ నడుములు అనేవి చాలా బలంగా ఉండటం కోసం ఇలాంటి ఫుడ్ ఇస్తే చాలా హెల్తీగా ఉంటారనమాట పిల్లలు. సో ఫైనల్గా అయితే కొబ్బరి ఉండల పిండి రెడీ అయిపోయిందండి. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే కొంచెం ఫ్లేవర్కి నేను నెయ్యి అనేది కొంచెం హీట్ చేస్తున్నాను. ఆ నెయ్యి హీట్ అయినాక మనం కొబ్బరి పొడి అయితే ఏదైతే చేసుకున్నామో కొబ్బరి అండ్ బెల్లం మిక్స్ చేసిన పౌడర్లో నేను కొంచెం నెయ్యి వేసి మంచిగా పిసికేస్తున్నానండి. నెయ్యి అనేది మొత్తానికి మిక్స్ అయితే ఆ ఫ్లేవర్ అనేది మనకి ఇట్లా వచ్చేస్తుంది. నేను చేస్తుంటే అసలుకి నా స్మెల్ అనేది చాలా బాగుందండి. ఫైనల్గా చూడండి, అలా మొత్తుతూ ఇలాగా ఉండ చేస్తుంటే కొబ్బరి ఉండ అనేది మనకి ఫైనల్గా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, మనం చూస్తున్నాం కానీ జస్ట్ ఒక్క 5 minutes అండి. ఇందులో మనకి కష్టమయ్యే పని కూడా ఏం లేదు.
చాలా ఈజీగా మనకి కొబ్బరి ఉండలు అనేది రెడీ అయిపోయిందండి. పిల్లలకి ఇది చాలా హెల్తీ అనమాట. పిల్లల బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి. చూడండి, మీకు కూడా ఈ వీడియోలో నేను చేసిన కొబ్బరి లడ్లు అయితే చాలా బాగా నచ్చినాయి కదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి, హజ్నా మినీ వ్లాగ్స్. నెక్స్ట్ టైం మరొక మంచి ఫుడ్ ఐటెంతో నేనైతే మీ ముందుకు వస్తాను. ప్లీజ్ నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా ఫుడ్ ఐటమ్స్ కావాలన్నా కానీ నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ ఐటెం నేను చేయడానికి రెడీగా ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హజ్నా మినీ వ్లాగ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.